సో అందరికీ నమస్తే. మనం చూస్తూనే ఉన్నాం. సో సునీత విలియమ్స్ అండ్ క్రూ 9 అక్కడ ఇరుక్కుపోయి 9 మంత్స్ ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎలా అసలు సర్వైవ్ అయ్యారు? అని అందరికీ డౌట్స్ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి మనతో పాటు ఆస్ట్రోనమర్ శ్రీకాంత్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఇప్పుడు ప్రస్తుతం నాకున్న మీకు కూడా ఇలాంటివి ఉంటాయి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అయితే ఈ సందేహాలనే ఇప్పుడు మనతో పాటు డిస్కస్ చేయడానికి శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీరు చెప్పండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 డేస్ కోసమని వెళ్ళారు సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ అండ్ క్రూ 9. కానీ ఇప్పుడు 9 మంత్స్ ఉండాల్సిన అవసరం ఎలా వచ్చింది? అసలు ఎలా ఇరుక్కుపోవాల్సి వచ్చింది అక్కడే? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు ఒకసారి నాసా కనుక చూసుకుంటే, ఇప్పుడు నాసాకి గత 30-40 సంవత్సరాలుగా ఒక స్పేస్ షటిల్ మిషన్ అనే ఉండేది. అది ఒక రాకెట్ అన్నమాట. దానిపైన ఒకటి స్పేస్ షటిల్ ఉండే అనమాట. ఆస్ట్రోనాట్స్ ని లేదా ఇంకా వీళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని బిల్డ్ చేయడానికి బ్లాక్స్ గా తీసుకెళ్లి అక్కడ అసెంబుల్ చేశారు. సో అలా చాలా మిషన్స్ చేశారు, అసెంబుల్ చేశారు. సక్సెస్ఫుల్ అయింది. అంటే రష్యా, యునైటెడ్ స్టేట్స్, జపాన్ ఇవన్నీ కొలాబరేషన్ లో చేశారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ సుమారుగా ఒక ఫుట్బాల్ ఫీల్డ్ అంత సైజ్ లో డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ లో అక్కడ సైన్స్ రీసెర్చ్ వాళ్ళు ఉండడానికి, పడుకోవడానికి ఇవంతా ఫెసిలిటీస్ బిల్డ్ చేశారు. సో దాని తర్వాత ఏమైందంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది అది. సో సుమారు ఒక 100-120 మిషన్స్ అట్లా నాసా చేసింది. సో ఇది ప్రైవేట్ గా మనము కాంట్రాక్ట్ ఇస్తే కనుక మన ఖర్చు తగ్గిపోతుంది. మనము మెయిన్ గా రీసెర్చ్ సైన్స్ పైన ఫోకస్ చేయొచ్చు అని 2 కంపెనీస్ కి కాంట్రాక్ట్ ఇచ్చిందండి. ఒకటి స్పేస్ ఎక్స్ కి, ఇంకొకటి బోయింగ్ కి. సో బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ బిల్డ్ చేసింది. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ బిల్డ్ చేసింది అనమాట. సో ఏంటంటే కాకపోతే బోయింగ్ తన టైం లైన్ లో సరిగ్గా చేయలేకపోవడం వల్ల చాలా ఎక్స్టెండ్ అవుతూ వచ్చి లేట్ అయిపోయింది. సో ఆ లోపలనే ఇలాన్ మస్క్ యొక్క కంపెనీ స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ని బిల్డ్ చేసింది, సక్సెస్ అయింది. వాళ్ళు కార్గోని అక్కడికి పంపించారు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి. ఈవెన్చువల్ గా ఆస్ట్రోనాట్స్ కూడా పంపించారు. సో ఇది ఏదైతే మనకు జూన్ లో వాళ్ళు వెళ్ళారో అది మన బోయింగ్ యొక్క స్టార్ లైనర్ ని వీళ్ళు టెస్ట్ పైలట్ గా ఎంపిక చేశారు, సునీత విలియమ్స్ ను, బుచ్ విల్మోర్ ను. సో అది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ ఓవరాల్ స్పేస్ క్రాఫ్ట్ ని టెస్ట్ చేసి అక్కడ వెళ్ళి దానికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి డాక్ అయ్యి ఓవరాల్ గా దాని ఫంక్షనాలిటీ కరెక్ట్ ఉందా లేదా అని కరెక్ట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ రావడం అనేది 8 డే మిషన్ యాక్చువల్ గా ప్లాన్. కానీ దాంట్లో వెళ్ళేటప్పుడు హీలియం లీక్స్, థ్రస్టర్స్ లో ప్రాబ్లం వచ్చింది చిన్న రాకెట్ ఇంజిన్స్ లో. సో దాని వల్ల వాళ్ళు అదే వెహికల్ లో అది సేఫ్టీ కాదు, ఎందుకంటే మళ్ళీ ఫెయిల్ అవ్వచ్చు, ఒకవేళ థ్రస్టర్స్ ఫెయిల్ అవుతుంది, క్రాష్ అయిపోతుందని నాసా దానికి చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి నాసా బోయింగ్ ప్రయత్నించాయి, కానీ అది విఫలమైంది. సో దీని వల్ల వాళ్ళు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. సో కానీ ఏంటంటే చాలా మంది ఏంటంటే చిక్కుకుపోయారు అని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ చిక్కుకుపోలేదు. అది ఏంటంటే వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ ఎక్స్టెండెడ్ స్టే చేస్తారు. సో ఎలా అంటే ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గత 25 సంవత్సరాలుగా ఆస్ట్రోనాట్స్ ఎప్పుడు ఆక్యుపై అయ్యే ఉంటుంది. అక్కడ ఎప్పుడు 24 గంటలు మనకు ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూనే ఉంటాయి. సో స్టక్ అవ్వడం అనేది దానికంటే రావాల్సిన టైంలో ఉంటే డిలే అవ్వడం అనేది కరెక్ట్ వర్డ్ అండి యాక్చువల్ గా. సో దానివల్ల మనకి నెక్స్ట్ ఇప్పుడు బోయింగ్ స్టార్ లైనర్ ని వాళ్ళు లేకుండా తీసుకొచ్చారు కిందికి, భూమిపైకి. దాని తర్వాత క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ స్పేస్ ఎక్స్ వాళ్ళది మళ్ళీ స్కెడ్యూల్ చేసి పంపించడానికి సుమారు అంటే వెంటనే మీరు పంపిరు, ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత క్రూ రొటేషన్ మెథడ్ అంటారండి. ఇప్పుడు అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ సైంటిస్టులు, ఆస్ట్రోనాట్స్ ఉంటారు. సో ఎవరైనా ఒక 2 ఆస్ట్రోనాట్స్ రావాలి అంటే ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ నుంచి వాళ్ళు హ్యాండ్ ఓవర్ తీసుకొని వీళ్ళు ఇంకొక స్పేస్ క్రాఫ్ట్ లో రావాలన్నమాట. సో ఆ వెళ్ళిన స్పేస్ క్రాఫ్ట్ అక్కడే ఉంటుంది. అదే స్పేస్ క్రాఫ్ట్ లో మనకు రావడానికి వీలుండదు, ఎందుకంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఏదైనా జరగవచ్చు, జరిగితే వాళ్ళు ఎగ్జిట్ కావడానికి వాళ్ళ ఆస్ట్రోనాట్ కి సరిపోయేది మనకు స్పేస్ క్రాఫ్ట్స్ ఎప్పుడు డాక్ అయి ఉంటాయి అనమాట. సో దీని వల్ల మళ్ళీ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి, వందల వేల కోట్ల దానికి మన ఇవి ఉంటాయి. దాని తర్వాత స్పేస్ క్రాఫ్ట్ కూడా ఎప్పుడు రెడీ ఉండాలి, దానికి టెస్టింగ్ ఫేజ్ ఉంటుంది, దానికి చాలా రకాలుగా ఫేజెస్ ఉంటాయి కనుక ఇదంతా చూసుకుంటే కనుక వాళ్ళు రావడానికి 9 నెలలు పట్టింది అనమాట. అదండి. ఇప్పుడు నాసా ఇప్పుడు దీని అంటే ఇప్పుడు విలియమ్స్ ని గానీ బుచ్ విల్మోర్ ని గానీ తీసుకురావాల్సిన పరిస్థితి, కానీ ఇప్పుడు స్పేస్ ఎక్స్ అవసరం ఎందుకు వచ్చిందంటారు? అదే అండి. ఇప్పుడు బేసికల్ గా ఏంటంటే ఇప్పుడు నాసా కమర్షియల్ కాంట్రాక్ట్ ఇద్దరికి ఇచ్చిందండి. ఒకటి బోయింగ్ స్టార్ లైనర్ కి, ఇంకొకటి స్పేస్ ఎక్స్ కి.
సో ఓకే. వాళ్ళకు ప్రైవేట్ కాంట్రాక్టర్ 10 ఇయర్స్ కిందనే వాళ్ళకు 2 కాంట్రాక్ట్స్ ఇచ్చేసింది. అంటే నాసా తన ఓన్ స్పేస్ షటిల్ లో హ్మ్. వెళ్ళడము ఆపేసింది అనమాట. సో వాళ్ళ హ్మ్. దగ్గర లేదు. వాళ్ళు దాన్ని ప్రైవేటైజ్ చేశారు. దానిలో స్పేస్ ఎక్స్ సక్సీడ్ అయింది. సో హ్మ్. బోయింగ్ కి ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు తీసుకురావడానికి ఆల్టర్నేటివ్ ఓన్లీ స్పేస్ ఎక్స్. వాళ్ళకి పెద్ద ఆల్టర్నేటివ్ కూడా లేదు. ఎందుకంటే అంత పెద్ద స్పేస్ క్రాఫ్ట్, దానికి కొన్ని మిలియన్స్ ఆఫ్ లక్షల కాంపోనెంట్స్ ఉంటాయి. సో అది హ్మ్. టెస్టింగ్ అవన్నీ చేయాలంటే స్పేస్ ఎక్స్ ఇలాన్ మస్క్ యొక్క కంపెనీ చాలా వరకు క్వాలిఫైడ్ కంపెనీ అన్నమాట. సో తను ప్రూవ్ చేసుకున్నాడు. సో స్పేస్ క్రాఫ్ట్ బిల్డ్ చేశారు. సో అదొకటి వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు అన్నమాట. ఓకే. బేసికల్ సార్ గా ఇప్పుడు అంటే రష్యాది కూడా ఉంది. యా హ్మ్. యా సార్ ఇప్పుడు రష్యాది కూడా ఉంది. రష్యాది రష్యాది కూడా స్పేస్ క్రాఫ్ట్ ఉంది కానీ అది కూడా అక్కడే ఉంది. సో ఇదంతా మనకి ఏంటంటే చాలా స్కెడ్యూలింగ్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చాలా బిజీగా ఉంటుందండి. ఇంటర్నేషనల్ ప్రోగ్రామింగ్ కొలాబరేషన్స్, డిఫరెంట్ కంట్రీస్ నుంచి ప్రాజెక్ట్స్, అక్కడ ఉన్న ఆస్ట్రోనాట్స్ ని మళ్ళీ రావాలంటే వీళ్ళని ప్రిపేర్ చేయాలి, ఇక్కడ స్పేస్ క్రాఫ్ట్స్ ప్రిపేర్ చేయాలి, వాటిని టెస్ట్ చేయాలి. సో ఇది జస్ట్ బస్ లాగా కాదనమాట. మనం అనుకోగానే రేపు పొద్దున వెళ్ళి బస్ ఎక్కి వెళ్ళిపోవడానికి. రైట్. సో ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేషన్. యా హ్మ్. సార్ ఇప్పుడు సునీత విలియమ్స్ గాని, క్రూ 9 గాని, బుచ్ విల్మోర్ గాని ఇప్పుడు వీళ్ళు కిందికి వచ్చే టైంలో చాలా అందరూ ఉత్సాహంగా చూసారు. వాళ్ళొచ్చే ప్రాసెస్ ని గాని అందరికి ఇంట్రెస్టింగ్ గా ఉంది. అసలు ఎలా సాగింది సార్ ఆ ప్రయాణం? యా మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్ గా అది చాలా మంది ఉత్కంఠ ఉన్నారు, కానీ దాని టెక్నికల్ డీటెయిల్స్ ఎవరికి తెలియదండి. అవును. బేసికల్ గా ఏంటంటే చూస్తే అది చాలా అడ్వెంచరస్ జర్నీ చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు భూమి పైన మనకు సుమారు 400 కిలోమీటర్ల ఎత్తులో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తిరుగుతూ ఉంటుంది. హ్మ్. దానికి డాక్ అయ్యి మన ఈ క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అనేది ఉంటుంది. సుమారు అది ఆ స్పీడ్ వచ్చేసి గంటకి 28,000 కిలోమీటర్ ఆ స్పీడ్ తో తిరుగుతుంది అనమాట. సో ఓకే. ఆ స్పేస్ క్రాఫ్ట్ ని మీరు తగ్గించుకుంటూ వచ్చి ఫ్లోరిడా తీరంలో ల్యాండ్ చేయాలి. సో హ్మ్. దానికి వేరియస్ ఫేజెస్ ఉంటాయి. 4 ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే డి ఆర్బిట్ బర్న్ అంటారు. సో లాస్ట్ 45 మినిట్స్ కనుక తీసుకుని, అది ఎప్పుడైతే అన్డాకింగ్ అయిందో నిన్న, ఓకే. అన్డాక్ అయ్యి దూరం వచ్చేసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి వచ్చేసి అలా తిరుగుతూ ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక అర్త్ ఇలా తిరుగుతూ ఉంటుంది. హ్మ్. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దాని చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటుంది. సో మీరు ఇది కనుక మీరు ఒకవేళ చేస్తే ఆ కరెక్ట్ అది మీరు వచ్చే సమయానికి అక్కడ అనేది మీరు ల్యాండ్ అవ్వాలి హ్మ్. బేసికల్ గా. సో చాలా ప్రిసైజ్ గా డిఆర్బిట్ బర్న్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఫేజ్ లో. అంటే ఇప్పుడు మీరు రాకెట్ ఇలా వెళ్తుంటే కనుక మన దీపావళి అప్పుడు మనం రాకెట్స్ చేస్తుంటాం కదా. సో మనం అది లైట్ అప్ చేసినప్పుడు దానికి ఇలా ప్రెషర్ వచ్చి ఆపోజిట్ లో వెళ్తుంది. సో హ్మ్. ఇన్ ద సేమ్ వే స్పేస్ క్రాఫ్ట్ ఇలా వెళ్తున్నప్పుడు మనం ఇలా బర్న్ చేస్తే కనుక ఆపోజిట్ ఫోర్స్ లో క్రియేట్ అయ్యి స్పేస్ క్రాఫ్ట్ ఇలా వెళ్ళేది కొంచెం స్లో అయ్యి కిందికి పడిపోతుంటుంది అనమాట. సో ఓకే. దాన్ని డి ఆర్బిట్ బర్న్ అంటారు. సో అలా 400 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్ల ఎత్తు వరకు డి ఆర్బిట్ బర్న్ వాళ్ళు చేసుకుంటూ చేసుకుంటూ ప్రిసైజ్ గా ఆ ఫ్లోరిడా వైపు తీరం వైపు వెళ్ళేలాగా ప్లాన్ చేయాలన్నమాట ఫస్ట్. సో చాలా ప్రిసైజ్ గా, అటానమస్ గా, అంటే ఇప్పుడు ఇది క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అటానమస్ గా దానంతట అదే చేసుకుంటుంది. బట్ ఆ 120 కిలోమీటర్ల ఎత్తు వచ్చేసరికి మన వాతావరణం ఉంటుంది భూమిది. హ్మ్. ఆ వాతావరణంలో చాలా పీడనం ఉంటుంది. ఎయిర్ రెసిస్టెన్స్, మనకు వాతావరణ పీడనం అంటారు కదా. సో అది వచ్చే సమయానికి ఇలా మనకి దాని యాంగిల్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయి ఉండాలి. ఎందుకంటే ముందర దానికి హీట్ షీల్డ్ ఉంటుంది. ఓకే. సో కోన్ ఉంటుంది, అది క్లోజ్ అవ్వాలి. సో మనం వాతావరణంలోకి ఎంటర్ అయ్యే ముందు, ఎందుకంటే ఇదంతా హీట్ షీల్డ్. ఎందుకంటే మనకు వాతావరణంలోకి ఒకసారి ఎంటర్ అయిన తర్వాత సుమారు దాని స్పీడ్ వచ్చేసి 25,000 కిలోమీటర్ల పర్ అవర్ అట్లా వేగం ఉంటుంది. దానివల్ల ఓకే. ఆ స్పీడ్ లో వచ్చేసరికి ఆ వాతావరణ పీడనం వల్ల బయట స్పేస్ క్రాఫ్ట్ చాలా వరకు మండిపోతుంటుంది అనమాట. అంటే సుమారు ఒక 1600 నుంచి 2000 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వెళ్ళే అవకాశం ఉందన్నమాట. సో అంత తట్టుకోవాలి అంటే వాళ్ళు దాని బయట ఒక కార్బన్ ఫైబర్ ప్లస్ ఒక ఫినలిక్ రెజిన్, పీకాఎక్స్ అనే మెటీరియల్ ఒకటి యూజ్ చేస్తారనమాట. అదేం చేస్తుందంటే ఈ పీడనం తీసుకొని లిటరల్ గా మండుతూ ఉంటుందండి. ఒక అగ్నిగోళం లాగా మండుతూ హీట్ ని ఎగ్జాస్ట్ చేస్తుంది. వీళ్ళు లోపల మాత్రం సురక్షితంగా ఆ లేయర్ లోపల స్పేస్ క్రాఫ్ట్ లో సురక్షితంగా ఉంటారన్నమాట. సో ఓకే. ఆ 120 కిలోమీటర్స్ ఎత్తులో, 120 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు వాతావరణంలోకి ఎంట్రీ అయిన తర్వాత సుమారు ఒక 5 నుంచి 10 నిమిషాలు మనకు సిగ్నల్స్ ఏమి ఉండవు. దాన్ని లాస్ ఆఫ్ హ్మ్. సిగ్నల్ అంటారు, ఎల్ఓఎస్ అంటారు. హ్మ్. ఆర్ బ్లాక్అవుట్, కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ అవుతుంది. సో అప్పుడు ఆ విషయంలో మనకి ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. సో ఓకే. అది చాలా క్రూషియల్ ఫేజ్ అండి. అది దానికంటే మాన్యువల్ గా మీరు కంట్రోల్ చేయడానికి కూడా ఏమి ఉండదు అక్కడ ఆల్మోస్ట్. సో హ్మ్. అదే ఈ ఫేజ్ లో యాక్చువల్ గా మనకి సునీత విలియం, మన కల్పన చావ్లా వాళ్ళు కూడా ఇలా ఎంటర్ అయ్యేలాగానే ఆ టైంలోనే వాళ్ళు ఒక చిన్న హీట్ షీల్డ్ కి చిన్న ఉన్న రంధ్రం వల్ల ఆ ప్లాస్మా, ఆ వేడి ఉన్న ప్లాస్మా హోల్ లోకి ఎంటర్ అయిపోయి స్పేస్ క్రాఫ్ట్ లోపల సెన్సార్స్ మొత్తం కాలిపోయి విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఎంటైర్ స్పేస్ క్రాఫ్ట్ క్రాష్ అయిపోయిందండి. ఓకే. సో అంత డెలికేట్, ఎందుకంటే మనం 25,000 కిలోమీటర్స్ పర్ అవర్ 2000 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద స్పేస్ క్రాఫ్ట్ సర్వైవ్ అవ్వాలి. సో అది చాలా ప్రిసైజ్. దాని తర్వాత
అలా వచ్చిన తర్వాత సుమారు ఒక 5 కిలోమీటర్ల ఎత్తుకు వచ్చిన తర్వాత దాన్ని అట్మాస్ఫిరిక్ ఎంట్రీ అయిపోయింది కదా సెకండ్ ఫేజ్. థర్డ్ ఫేజ్ వచ్చేసి పారాషూట్స్ అన్నమాట. 2 టైప్స్ ఆఫ్ పారాషూట్స్ ఉంటాయి. 5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు డ్రోగ్ పారాషూట్స్ అంటారు అనమాట. కొంచెం చిన్నగా ఉంటాయి అవి. అవును. 500 కిలోమీటర్ల పర్ అవర్ అట్లా వేగం ఉంటుంది. దాని నుంచి స్లో డౌన్ చేసుకుంటూ మనకు ల్యాండింగ్ వచ్చే టైంకి యాక్చువల్ గా 27 అంటే గంటకి 25 కిలోమీటర్లు మాత్రమే అది పయనించగలగాలి. సో అప్పుడే మనం ల్యాండ్ అవ్వగలం. అంటే సుమారు ఒక సెకండ్ కి 7 మీటర్లు. సో అంతే రావాలంటే మీరు ఓన్లీ అట్మాస్ఫియర్ అంటే వాతావరణ పీడనం సరిపోదు. మీరు పారాషూట్స్ యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అది ఎగ్జాక్ట్లీ ఒక సుమారు 18,000 అడుగులు అట్లా ఎత్తులో ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఈ 2 పారాషూట్స్ ఓపెన్ అయిపోయి దాన్ని స్పేస్ క్రాఫ్ట్ ఓరియంటేషన్ అంటే దాని యాంగిల్ కూడా కరెక్ట్ గా ఉండాలి ల్యాండింగ్ కి కూడా. సో అలా వచ్చేసి డ్రోప్ పారాషూట్స్ స్లో జరగకుండా వచ్చి మనకు ఒక 2 కిలోమీటర్స్ ఎత్తులో అక్కడ సుమారు ఒక 200 కిలోమీటర్ పర్ అవర్ వేగం ఉంటుంది. అలా వచ్చినప్పుడు కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత అప్పుడు మనకి ఈ బిగ్ పారాషూట్స్ మీరు వీడియోస్ చూసే ఉంటారు. ఆ 4 పారాషూట్స్ మెయిన్ పారాషూట్స్ ఓపెన్ అవుతాయి అనమాట. అక్కడ నుంచి స్లోగా వచ్చుకుంటూ అల్టిమేట్ గా ఫ్లోరిడాలో టాల్హాసీ ప్లేస్ లో ల్యాండ్ అయిందండి. సో అది ఓవరాల్ గా అంత టెక్నికల్ గా ప్రొసీజర్. దీనిలో ఏ ఒక్క చిన్న యాంగిల్ మిస్ అయినా గానీ లేదంటే ఆర్బిట్ బర్న్ మిస్ అయినా గానీ ఆ పరిణామాలు చాలా విపరీతంగా ఉంటాయి. అవును, చూసాం. అండ్ అక్కడే దిగాలి అని చెప్పేసి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉందా సార్? అంటే వీళ్ళు బేసికల్ గా మనకి ఏంటంటే అది ఇప్పుడు ల్యాండ్ అయిన తర్వాత ఈ స్పేస్ ఎక్స్ రికవరీ వెసల్ ఉంటుంది. రికవరీ ఫాస్ట్. సో అది ప్లేస్ అనమాట. దాని నుంచి ఆస్ట్రోనాట్స్ తీసుకొచ్చి మళ్ళీ జాన్సన్ స్పేస్ సెంటర్ కి తీసుకురావాలి వాళ్ళ ఆస్ట్రోనాట్స్ ని, వాళ్ళ హెల్త్ గానీ. సో ఆ ఫెసిలిటీ లాంచింగ్ ప్లస్ ల్యాండింగ్ అనేది అక్కడ ఉంది బేసికల్ గా. సో ప్లస్ ఏంటంటే మనకి వెదర్ కూడా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే అక్కడ హరికేన్స్ కానీ లేదంటే ఇంకా విండ్ స్పీడ్ కూడా కొంచెం విండ్ స్పీడ్ ఎక్కువ తక్కువ ఉన్నా గానీ స్పేస్ క్రాఫ్ట్ డైరెక్షన్ చేంజ్ అయిపోతుంది. సో అది కూడా చాలా సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని వాళ్ళు ఆ వాతావరణం వెదర్ చూసుకొని క్లైమేట్ చూసుకొని ఇవన్నీ చూసుకొని ఆ ప్లేస్ అనేది ఫిక్స్ చేస్తారనమాట. యాక్చువల్ గా 1 డే తర్వాత ల్యాండ్ అయ్యి ఉండే కొద్ది వెదర్ సపోర్టింగ్ ఉంది కాబట్టి వాళ్ళు ప్లేస్ ఏంటంటే మనం ఆ ఆర్బిట్ చూసుకునే విధానం కూడా వాళ్ళు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే టైం కూడా కరెక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే అర్త్ రొటేట్ అవుతా ఉంటుంది. సో ఇలా మీరు తిరుగుతున్నప్పుడు ఇలా వచ్చి ఆ ప్లేస్ లో ల్యాండ్ అవ్వాలంటే అర్త్ రొటేషన్ పీరియడ్, మీకు ఇక్కడ వెదర్ కండిషన్స్ ప్లస్ ఇక్కడ రికవరీ వెసల్స్ వాళ్ళ రెడీనెస్ ఇవంతా చాలా కాంప్లెక్స్ సిస్టమ్ ఉంటుందండి. సో ఈవెన్చువల్ గా అయితే వాళ్ళు ఇప్పుడు ఈ ల్యాండింగ్ ని ఈవెన్చువల్ గా వెస్ట్ కోస్ట్ మూవ్ చేస్తున్నారు స్పేస్ ఎక్స్ వాళ్ళు, అంటే టువర్డ్స్ కాలిఫోర్నియా. సో ఇది లాస్ట్ అనమాట. ఇట్ సైడ్ ఈస్టర్న్ కోస్ట్ లో ఇది ఆల్మోస్ట్ లాస్ట్ రిటర్న్ జర్నీ అనమాట. సో దాని తర్వాత స్పేస్ క్రాఫ్ట్స్ అన్ని అక్కడ పెసిఫిక్ లో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారండి. సార్ ఇప్పుడు ఆల్రెడీ అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టే సునీతా విలియమ్సన్ ఆవిడ క్రూ గాని జస్ట్ 9 days అని చెప్పేసి పోయిన వాళ్ళు ఇప్పుడు 9 months ఉండాల్సి వచ్చింది. సో ఫుడ్ ఎలా వాళ్ళ ఫుడ్ తో ఎలా సర్వైవ్ అయ్యారు? అంటే ముందే ఫిక్స్ అయ్యారా ఇంత ఫుడ్ తీసుకెళ్ళాలి అని చెప్పేసి? ఎందుకంటే ఫుడ్ అండ్ వాటర్ మనకు చాలా ఇంపార్టెంట్. సో అలా సో ఆస్ట్రోనాట్స్ యాక్చువల్ గా చాలా పర్టికులర్ గా ట్రైన్ అయి ఉంటారండి. అంటే మనకు ఏంటంటే మనం స్టక్ అయిపోయింది అని చెప్పాను, స్టక్ అయిపోలేదు. యాక్చువల్ గా ఏంటంటే వాళ్ళ ఎక్స్టెండెడ్ జర్నీ అండి. సో ఆస్ట్రోనాట్స్ వెళ్ళేప్పుడే సో ఇవన్నీ చూసుకుని వెళ్తారు అనమాట. ఎందుకంటే అది టెస్ట్ ఫ్లైట్ మిషన్ కాబట్టి ఎట్ ఎనీ టైమ్ మీరు అక్కడ ఉండాల్సిన అవసరం వస్తుంది అని చెప్పేసి వాళ్ళు మెంటల్ గా ఫిజికల్ గా ప్లస్ ఫుడ్ వైజ్ అన్ని అవైలబిలిటీ చూసుకొని వాళ్ళు యూజువల్ గా వెళ్తారు. సో వాళ్ళకి ఈవెన్చువల్ గా టైం టు టైం ఇయర్లీ 2 times 3 times ఇక్కడ నుంచి కార్గో సప్లై కూడా అవుతుంది. ఫుడ్ మీల్స్ వాళ్ళకి స్పెషల్ గా ఫుడ్ చాలా హైలీ టెక్నికల్ గా వాళ్ళ ఫుడ్ ప్రిపేర్ చేసి, ఎందుకంటే అది కంటామినేట్ అవ్వకూడదు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వకూడదు. 0 గ్రావిటీలో కొంచెం అయినా కానీ మొత్తం ఫుడ్ స్పాయిల్ అవుతుంది, ఇమీడియట్ గా మీరు పంపించడానికి ఉండదు. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని వాళ్ళు ఫుడ్ కూడా ఎప్పుడప్పుడు రెగ్యులర్ గా తీసుకుంటారు. వాళ్ళ స్లీపింగ్ సైకిల్స్ టైమింగ్స్ అనేటివి ఉంటాయి. సేమ్ ఇక్కడ లైఫ్ ఎలా ఉంటుందో వాళ్ళకు కూడా అలానే ఉంటుంది. కానీ సో ఇదంతా వాళ్ళకి ఏంటంటే ప్రీ ప్లాన్డ్ గానే ఉంటుంది. సో రావడం లేట్ అయింది అనమాట బేసికల్ గా. బట్ ఇట్స్ వెరీ ఎక్స్టెండ్ లాంగ్ స్టే అనమాట, 9 months. సార్ ఇప్పుడు సునీతా విలియమ్స్ గారు స్పేస్ టైం మనకు డిఫరెన్స్ ఉంటది అని చెప్పేసి అంటారు. అయితే ఈ స్పేస్ లో అంటే స్పేస్ టైం ప్రకారం ఆవిడ అక్కడ ఎన్ని రోజులు ఉన్నట్టు అని చెప్పేసి ఐ థింక్ కరెక్ట్ గా ఐడియా అంటే 286 days యాక్చువల్ గా. ఇప్పుడు మనము ఈ భూమి చుట్టూ ఇలా తిరుగుతుంటుంది కదండి.
తిరుగుతున్నప్పుడు వాళ్ళు 90 మినిట్స్ కి ఒకసారి సన్ రైజ్ చూస్తారనమాట. 90 మినిట్స్ కి ఒకసారి సన్ రైజ్ సన్సెట్ అవుతూ ఉంటుంది. సో అలా అన్నమాట. సో తను ఓకే. సుమారు ఇప్పుడు 286 ఎర్త్ డేస్ మన టైం ప్రకారం అయితే 286 డేస్ ఉంది. కానీ ఐ థింక్ అరౌండ్ 4800 ఆర్బిట్స్ ఏమో తను ఎర్త్ చుట్టూ చేసిందండి. సో దీనివల్ల వాళ్ళ స్లీప్ సైకిల్ కూడా డిస్టర్బ్ అవుతుంది. ఇక్కడంటే మనకు పగలు రాత్రి అనేది మన బాడీ అనేది బయాలజికల్ గా అలవాటు పడి ఉంటుంది. కానీ అక్కడ అలా ఉండదు. సో ఆ డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి.